నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నీకు ఇంజెక్షన్ కాదు, 2 పెగ్గుల మందే ఎక్కువ. చేయిగాడు అతి తెలివికిపోయి అనవసరంగా కష్టపడ్డాడు. మందు తాగిచ్చుంటే మొత్తం కక్కేసి ఉండేవాడివి. నీ గురించి తెలిసే పడన చేశాడు. అంటే ఇప్పుడు జై మగ దగ్గరికి వెళ్ళుంటాడా? అందులో అనుమానమే ఉంది. మొత్తులో దారి చూపించావుగా. సరాసరి అక్కడికే వెళ్ళుంటాడు. ఈ ఇంట్లో ఎవరూ లేరు, అంతా మంగ దగ్గరికే వెళ్ళుంటారు. అమ్మా నమస్కారం. బాగున్నారా? పూజారి గారు, అర్చన చేయించండి. ఇదిగో ఎందుకని మంచిదే, ఓసారి మీనాక్షి ఫోన్ చేయ. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎందుకు? మావిడాకులు కట్టాల్సిన ఇంట్లో మంటలు రేపావు. అమ్మో, ఇక పెళ్లి కాదు కదా, మనకి జైలే గతి. హలో చంద్రిక మేడం గారు, చెప్పండి. మా జయ్య అక్కడికి వచ్చాడా అమ్మా? ఎవరు? ప్రసాద్ సారా? కాదమ్మా జయ్యే. హలో జై సార్. అబ్బా నేనమ్మా ప్రసాద్. ప్రసాద్ సారా అంటే జై సార్ అంటారు, జై సారా అంటే ప్రసాద్ సార్ అంటారు. ఇంతకీ అసలు ఎవరండి మీరు? చంద్రిక, ఆఖరికి మీనాక్షి కూడా నాతో ఆడుకుంటుంది. చారుకేసి కూడా ఫోన్ ఇమ్మని చెప్పండి, వాడు కూడా ఆడుకుంటాడు. హలో మీనాక్షి, నేను మా చంద్రికను. చెప్పండి మేడం. మా జయ్య అక్కడికొచ్చాడా? రాలేదు మేడం. ఎందుకు? చారి వచ్చాడా? రాలేదు మేడం. ఎందుకు? ఇంకెవరూ రాలేదా? రాలేదు మేడం. ఎందుకు? సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. టెన్షన్ గా ఉన్నారు ఎందుకు? అబ్బా మీనాక్షి, ఎందుకు సతాయిస్తావేంటి? ఫోన్ పెట్టేయ్. అంత కోప్పడుతున్నారు ఎందుకో? అమ్మో, జై వాళ్ళ ఇంట్లోనూ లేరు, చారిగాడి ఇంటికి వెళ్ళలేదు. ఇంకెక్కడికి వెళ్ళినట్టు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మన ఇంటికి తీసుకురావడం ఖాయం, మనం జైలుకి వెళ్ళడం ఖాయం. అంతే కదా చంద్రిక?
ఒసే మంగ, శాపం చావలేదే, నా రూపంలో బతికే ఉంది. అదే నిన్ను చంపేసింది. రిపోర్టింగ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఓ ఆటోలో టిప్పర్ గుద్దేసింది. ఆటో డ్రైవర్ కి అందులోని ప్యాసింజర్ కి తీవ్ర గాయాలయ్యాయి. దగ్గరలోని సెర్చ్ పార్టీ అక్కడికి వెళ్ళండి. అంబులెన్స్ కి కాల్ వెళ్ళింది. ఓవర్. సార్, ఇందాక మంగగారిని ఆటోలో ఎక్కించి ఆ రోడ్లోనే పంపించాం కదా సార్. అంటే మంగగారి ఆటోకే ప్రమాదం జరిగిందా? మై గాడ్, భర్తను కలవాలని ఎంతో ఆశగా వెళ్తున్న ఆవిడకు ఇలా జరగడం ఏంటి సార్? ఇప్పుడు జై సార్కి మనం ఏం ఆన్సర్ చెప్పాలి సార్? ఏం చేద్దాం సార్? ఈశ్వర్, స్టాప్ ఇట్. ముందు స్పాట్కి వెళదాం. సార్, ఇప్పుడే ఆటో డ్రైవర్ని ప్యాసింజర్స్ని అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించాను సార్. ఆటోను గుద్దిన టిప్పర్ డ్రైవర్ పారిపోయినట్టున్నాడు సార్. టిప్పర్ ఎవరితో ఎంక్వైరీ చేసావా? డ్రైవర్ ప్యాసింజర్ కండిషన్ ఎలా ఉంది? వాళ్ళకి బాగా గాయాలయ్యాయి సార్. టిప్పర్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. సార్, నిత్య మేడం. నిత్య మేడం ఎక్కడ ఉండడం ఏంటి సార్? అలాగే సార్. ఈశ్వర్, పద, నిత్య సంగతి ఏంటో చూద్దాం. అన్నయ్య, అమ్మ ఇంకా ఇంటికి రాలేదేంటి? అమ్మ మావయ్యని కలవడానికి వెళ్ళింది కదా, వస్తుందిలే దివ్య. అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళినా త్వరగా ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఇంత టైం అయినా రాలేదేంటన్నయ్య? మావయ్య అమ్మ మాట్లాడుతూ ఉంటారు, వస్తుందిలే దివ్య. నాకు కంగారుగా ఉందన్నయ్య, భయం వేస్తోంది. భయం ఎందుకు దివ్య? అమ్మ ఎప్పుడు ఇంత ఆలస్యం చేయలేదు. అదే కాక ఇందాక అమ్మ దేవుడి పట్టాల ముందు పెట్టిన దీపాలు ఆరిపోయాయి. అది అపశకునం అన్నయ్య. అలా జరిగితే ఏదైనా చెడు జరుగుతుందట అమ్మ చెప్పింది. అమ్మకు ఏమీ అయ్యుండదు కదన్నయ్య. అమ్మ క్షేమంగా తిరిగి వస్తుంది కదా. అమ్మకేమీ కాదు, నువ్వు కంగారు పడుకో. పదన్నయ్య, అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ ఎక్కడుందని వెతుకుతావు? అమ్మే వచ్చేస్తుంది. లేదన్నయ్య, నాకు ఏదోలా ఉంది. అక్కడ అమ్మకేదో ప్రమాదం జరిగిందనిపిస్తోంది. రా అన్నయ్య, వెళ్దాం. కాసేపు చూసి వెళ్దాం.
స్వామి మాకు మా అమ్మ తప్ప ఎవరూ లేరు. మా నాన్న ఎవరో మాకు తెలీదు. మా అమ్మకు ఏం కాకూడదు. మా అమ్మ క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చేయి స్వామి. నేను నిన్ను నమ్మను, కానీ మా అమ్మ కోసం నమ్ముతా. మా అమ్మకేం కాకూడదు, తను క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. దయచేసి మమ్మల్ని మా అమ్మని విడదీయద్దు. మా దగ్గరికి మా నాన్న రాకపోయినా పర్వాలేదు, మాకు మా అమ్మ కావాలి, అమ్మే కావాలి. స్వామి ఏమైంది? స్వామి, మా మంగొస్తుందని చెప్పారు, ఇంకా రాలేదే? ఎప్పుడొస్తుంది స్వామి? ఇందాక హారతి ఆరిపోయింది స్వామి, అపశకునల్లా అనిపించింది. ఏ ప్రమాదం జరగలేదు కదా? మా కోడలు క్షేమంగా ఇక్కడికి వస్తుంది కదా స్వామి? ఏం మాట్లాడండి స్వామి, చెప్పండి. శివయ్యను నన్ను కాసేపు ఏకాంతంగా వదిలిపెట్టండి. ఆటగదరా శివ అన్నందుకు ఆట ఆడుకుంటున్నావా శివయ్య? మమ్మల్ని బొమ్మల్ని చేసి బొమ్మలాట ఆడుతున్నావా? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టది ఈ లోకంలో. ఏమని ఆజ్ఞాపించావు తండ్రి? శాపాన్ని జయించిన ఆ మహా ఇల్లాలు తిరిగి వస్తుందని నీ సన్నిధిలో వారికి మాటిచ్చాను. నా మాట ఒమ్ము చేస్తావా? ఆమె కోసమే ప్రాణాలు కూడగట్టుకున్న ఆ వృద్ధురాలికి ఏమని జవాబిచ్చేది? కోడల్ని కూతురుగా అభిమానిస్తున్నా ఆమె అత్తయ్యకు ఏ సమాధానం చెప్పేది? భార్య కోసం పరుగు పరుగునా వస్తున్నా ఆ భర్తకు బదులేమిచ్చేది? ఇందుకా నన్ను ఇక్కడికి రప్పించావు? నీ లీల నాకు అర్థం కావట్లేదు శివయ్య. ఏం జరగబోతోందో నా మనోనేత్రం దర్శించలేకపోతుంది. నీ మూడో కంటితో నాకైనా తెలియజేయి శివయ్యా. నీ గుట్టు విప్పు శివయ్యా.
చారి అటు చూడు. సార్ చారి, మంగా మేడం మరి ఎక్కడున్నారు సార్? మంగి ఇక్కడికే వస్తుందని ఏసీపీ గారు చెప్పారు కదా చారి. ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో. జై జై జేజీ, మంగ మీకు కనిపించిందా? పిని, మీరు మంగని చూసారా? మంగ ఇక్కడికి వస్తున్నట్టు నీకెవరు చెప్పారు జై? ఏసీపీ గారు ఫోన్ చేసి చెప్పారు జేజీ, అందుకే వచ్చాం. మంగ ఇక్కడికి వస్తున్నట్టు మాకు కూడా స్వామీజీ చెప్పారు జై. మేం కూడా మంగ కోసం ఎదురు చూస్తున్నాం. స్వామిజీయా? ఎక్కడున్నారు ఆయన? అక్కడ స్వామి, నా మంగ ఇక్కడికి వస్తుంది కదూ? నిజంగా వస్తుంది కదూ? మేము ఈరోజు మంగని చూస్తాం కదూ? మేం కలుస్తాం కదూ? చెప్పండి స్వామి, నాపై కోపం పెట్టుకోకండి. మీ పట్ల నేను చేసిన తప్పులన్నీ క్షమించండి. నా మంగ నాకు చూపించండి.